వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ సోనియా. ట్రంప్ మళ్లీ గాండ్రించారు. ఈసారి ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుందంటారు. గంటల వ్యవధిలో ఇరాన్ ప్రపంచ పటం నుంచి తూడ్చేస్తామంటారు. ఎందుకంటే ట్రంప్ ఇరాన్ కు పెట్టిన గడువు ఇక మిగిలింది కొన్ని గంటలే ఉన్నాయి. దీంతో పశ్చిమాసియా వార్ ఏ క్షణంలో ఎటువైపు టర్న్ తీసుకుంటుందోనన్న తీవ్ర టెన్షన్ నెలకొంది. ట్రంప్ పెట్టిన టైం భారత్ టైం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ముగుస్తుంది. అయితే అప్పట్లోగా హర్మూజ్ జలసంధిని తెరవని పక్షంలో ఇరాన్లోని వంతెనలో విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని గట్టి స్వరంతో వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఇక ఇప్పుడు మరో బ్రేక్ ఉందంటారు ట్రంప్. ఇరాన్ను తమ సైన్యం ఒక్క రాత్రిలోనే తోడ్చేస్తుందని అంటారు. అది కూడా మంగళవారమే కావచ్చని వార్నింగ్ ఇచ్చారు. అయితే పరిస్థితులు సీరియస్ గా ఉండడంతో టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 45 రోజుల కాల్పుల విరమణకు 3 దేశాలు కీలక ప్రతిపాదనలు చేశాయి. దాన్ని ఇరాన్ తిరస్కరించడమే కాకుండా యుద్ధానికి శాశ్వత పరిష్కారం కావాలని కోరుతోంది. అయితే ఇరాన్ స్పందన చూసిన ట్రంప్ మరోమారు ఒంటికాలుపై లేచారు. ఇక అంతే, ఇరాన్ స్పందన తర్వాత మళ్లీ దాడుల తీవ్రత పెరిగిపోయింది. ఇజ్రాయెల్ టెహ్రాన్ పై దాడుల తీవ్రతను పెంచింది. అటు ఇరాన్, అమెరికా మిత్ర దేశాలపై విరుచుకుపడుతోంది. ఇలా దాడులు పీక్ స్టేజ్కి చేరుకుంటున్నాయి. ట్రంప్ ఇరాన్ను సర్వనాశనం చేస్తారా? భూతల దాడులకు దిగుతారా? ఇరాన్పై ఎలాంటి దాడులు చేయబోతున్నారు? మరోమారు ఏమైనా అవకాశం ఇస్తారా? అమెరికా అన్నంత పని చేస్తుందా? గంటల వ్యవధిలో ఇరాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇలాంటి టార్గెట్స్ని ఫిక్స్ చేసింది. అమెరికా ఆపరేషన్ టెహ్రాన్ చేస్తుందా? ట్రంప్ మళ్లీ గాండ్రించారు. ఈసారి ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుందంటున్నారు. ఇక గంటల వ్యవధిలో అయితే ఇరాన్ ప్రపంచ పటం నుంచి తూడ్చేస్తామంటారు. ఎందుకంటే ట్రంప్ ఇరాన్ కు పెట్టిన గడువు ఇక మిగిలింది కొన్ని గంటలే ఉన్నాయి. దీంతో పశ్చిమాసియా వార్ ఏ క్షణంలో ఎటువైపు టర్న్ తీసుకుంటుందన్న టెన్షన్ నెలకొంది. ట్రంప్ పెట్టిన టైం భారత్ టైం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ముగుస్తుంది. అయితే అప్పట్లోగా హర్మూజ్ జలసంధిని తెరవని పక్షంలో ఇరాన్లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని గట్టి స్వరంతో వార్నింగ్ ఇచ్చారు. Plan because of the power of our military, where every bridge in Iran will be decimated by 12 o'clock tomorrow night, where every power plant in Iran will be out of business, burning, exploding, and never to be used again. I mean, complete demolition by 12 o'clock. And it'll happen over a period of 4 hours if we wanted to. We don't want that to happen. We may even get involved with helping them rebuild their nation. And you know what? If that's the case, the last thing we want to do is start with power plants, which are among the most expensive thing, and bridges. You saw the bridge went. We were very close to a deal. We have a plan because of the power of our military, where every bridge in Iran will be decimated by 12 o'clock tomorrow night, where every power plant in Iran will be out of business, burning, exploding, and never to be used again. I mean, complete demolition by 12. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిక్ శివాని న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తానికి చూస్తున్నాం ట్రంప్ అయితే ఇరాన్ పై తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. దీంతో అక్కడ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోనీ. అండ్ ది కౌంట్ డౌన్ స్టార్ట్స్. లాస్ట్ ఫైనల్ డెడ్ లైన్ ఇది. ట్రంప్ ఇరాన్ మీద విధించిన ఫైనల్ డెడ్ లైన్ ఇది అని చెప్పొచ్చు. అండ్ ఇక మీదట నో డెడ్ లైన్స్, నో బ్రేక్స్, డైరెక్ట్ అటాక్ అంటూ ట్రంప్ చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. సో ఆయన సెట్ చేసిన డెడ్ లైన్ మన టైమింగ్స్ ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 అంటే ఈరోజు మంగళవారం, రేపు ఉదయం 5:30కి ఆ డెడ్ లైన్ ముగుస్తుంది. కాబట్టి ఈ లోపు ఇరాన్ సైడ్ నుంచి ఎలాంటి డిసిషన్స్ వస్తుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒకవేళ ఇరాన్ ఈ డెడ్ లైన్ ని యాక్సెప్ట్ చేసి ఆ హార్ముజ్ జలసంధిని ఒకవేళ రీఓపెన్ చేయకపోతే ట్రంప్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తారు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారన్న భయం కూడా, ఉత్కంఠ కూడా నెలకొంది జనాల్లో, ప్రజల్లో అని చెప్పొచ్చు. సో ఇది వరకు అయితే మనం చూసాము
48 hours డెడ్ లైన్, ఆ తర్వాత 10 days బ్రేక్, మళ్ళీ 45 days బ్రేక్ ఒక ప్రపోజల్ వచ్చింది, కానీ దాన్ని ఇరాన్ తిరస్కరించింది. సో ఇక మీదట బ్రేక్స్ ఉండవని చెప్పారు. ఒకవేళ ఈ రేపు మార్నింగ్ తర్వాత ఒకవేళ ఇరాన్ ఆ జలసంధిని రీఓపెన్ చేయకపోతే ఇరాన్ లో ఉన్న పవర్ ప్లాంట్స్ ని అండ్ అలాగే మెయిన్ బ్రిడ్జెస్ ని కొలాప్స్ చేసే ప్లాన్ లో అమెరికా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే ట్రంప్ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఎట్ ఎనీ టైం, ఎనీ సెకండ్ ఒకవేళ ఇరాన్ లొంగిపోకపోతే, ఐ మీన్ రీఓపెన్ చేయకపోతే హార్ముజ్ జలసంధిని, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ని, సో ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్టుంది. లేదా ఇది వరకు విధించిన డెడ్ లైన్ లాగానే నామమాత్రంగా డెడ్ లైన్ విధించి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎక్స్టెండ్ చేస్తారన్న టాక్ కూడా నడుస్తుంది. ఒకవేళ ఇలా నడిస్తే మిడిల్ ఈస్ట్ లో ఎలాంటి సంక్షోభం ఎదుర్కోవచ్చు అంటారు? అంటే అక్కడెక్కడో వార్ జరుగుతున్నా ఆ ఇంపాక్ట్ ప్రతి దేశం మీద కనిపిస్తుంది, మన మీద కూడా కనిపిస్తుంది. ఒకవేళ ట్రంప్ చెప్పినట్లుగానే ఇరాన్ లో ఉన్న బ్రిడ్జెస్ అండ్ అలాగే పవర్ ప్లాంట్స్ ని ధ్వంసం చేస్తే ఇరాన్ కూడా మేబీ ఊరుకోదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆయిల్ ట్యాంకర్స్ ని, ఆయిల్ ఫ్యాక్టరీస్ ని కూడా ధ్వంసం చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో వైస్ వర్సా సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు భరత్ రెడ్డి గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ భరత్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు సిచ్యువేషన్, ఇది వరకు డెడ్ లైన్స్ అయితే మనం చూసాము, డెడ్ లైన్స్ పెట్టారు, దాన్ని ఇరాన్ తిరస్కరించింది అండ్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ కూడా మనం చూసాము. కానీ ఈసారి ఫైనల్ అంటున్నారు, దే విల్ బి నో బ్రేక్స్ ఇన్ ఫ్యూచర్ అని కూడా అంటున్నారు. సో రేపు మార్నింగ్ లోపు ఎలాంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు అంటారు? అండ్ ఒకవేళ రేపు మార్నింగ్ తర్వాత ఇరాన్ ఒప్పుకోకపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ని మనం ఫేస్ చేయొచ్చు అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం ట్రంప్ డెడ్ లైన్ చూసినట్టయితే ట్రంప్ డెడ్ లైన్లను మార్చుకుంటూ వెళ్తున్నాడు. నిజం చెప్పాలంటే అమెరికా లాంటి బలమైన దేశం, ఇజ్రాయిల్ సపోర్టు, అంటే బలమైన 2 దేశాలు ఇరాన్ను అటాక్ చేస్తున్న సమయంలో యాక్చువల్గా శాంతి ప్రపోజల్ అనేది ఇరాన్ నుంచి రావాలి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇరాన్ను బలహీన దేశంగా భావిస్తున్న సమయంలో ఇరాన్ నుంచి శాంతి ప్రపోజల్ రావాలి. ఎందుకంటే ఎప్పుడైనా బలహీనమైన దేశమే శాంతిని కోరుకుంటుంది. మేము బలమైన దేశం, ప్రపంచ దేశాల్లో మమ్మల్ని ఎదిరించే దేశమే లేదని అమెరికా వీరాలు పలుకుతుంటుంది. అలాగే ఇజ్రాయిల్ టెక్నాలజీలో చూసుకున్నట్టయితే ఇజ్రాయిల్ మించిన టెక్నాలజీ మరే ప్రపంచ దేశంలో లేదని చెప్తున్న సందర్భంలో ఈ ఇజ్రాయిల్ వైపు మరొక వైపు అమెరికా దాడులు చేస్తున్న నేపథ్యంలో దాదాపు ఇప్పటికి 39 రోజుల యుద్ధం ప్రారంభమై 39 రోజులు అయినప్పటికీ ఈ ట్రంప్ దగ్గర నుంచే ప్రపోజల్స్ వెళ్తున్నాయి. శాంతి ఒప్పందం అంటే దాన్ని ఏ విధంగా అంటే శాంతి ఒప్పందాన్ని కూడా కాల్పుల విరమణకు సంబంధించి కూడా ట్రంప్ బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. మీరు ఈ లోపల మీరు ముగించకపోతే మాతోని శాంతి చర్చలకు రాకపోయినట్టయితే మిమ్మల్ని ధ్వంసం చేస్తాం, అసలు ఇరాన్ అనేదే లేకుండా చేస్తామని చెప్పి అసలు వరల్డ్ మ్యాప్ లోనే ఇరాన్ అన్న ఒక కంట్రీ ఉంటుందో లేదో అన్న డౌట్ కూడా రేస్ చేసే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. ఒకవేళ భరత్ గారు, ఒకవేళ ఇరాన్ లో ఉన్న పవర్ ప్లాంట్స్ ధ్వంసం చేస్తే, మెయిన్ బ్రిడ్జెస్ ని కొలాప్స్ చేస్తే ఇరాన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ట్రంప్ ఎంతవరకు మాట మీద నిలబడతాడు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు డెడ్ లైన్ మార్చడం జరిగింది. రేపటికి డెడ్ లైన్ కట్టుబడి ఉంటాడా? డెడ్ లైన్ తో పాటుగా ఇరాన్, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ముఖ్యంగా ఏంటంటే ఇరాన్ ఈ శాంతి ఒప్పందాన్ని, కాల్పుల విరమణని ఎందుకు ఒప్పుకోవట్లేదు అనేది ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఎవరైనా ప్రపంచ శాంతిని కోరుకుంటారు, ఎవరైనా యుద్ధం చేస్తున్న సమయంలో ఒక సందర్భంలో యుద్ధం చేసిన తర్వాత ఇక శాంతికో లేదంటే కాల్పుల విరమణకో అంగీకారం తెలుపుతుంటారు. అంటే దీర్ఘకాలం యుద్ధం చేసే పరిస్థితి ఏ దేశానికి ఉండదు. ఎంత పెద్ద దేశానికైనా, ఎన్ని అణ్వాయుధాలున్న దేశాలకైనా దీర్ఘకాలం యుద్ధం చేసే పరిస్థితులు ఉండవు. కానీ ఇరాన్ ఎందుకు ఒప్పుకోవట్లేదు అనే దానికి మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఇక్కడ అమెరికాను నమ్మే స్థితిలో ఇరాన్ లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అమెరికా అనేది ఒప్పందాలను ఉల్లంఘిస్తుంటుంది. ఇక్కడ చెప్తున్నది ఏంది, దేని కొరకు అడుగుతున్నది అమెరికా అంటే 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ చేసుకుందాం, తర్వాత స్ట్రాటజిక్ ఒప్పందాలు చేసుకుందాం, కాంప్రహెన్సివ్ మీటింగ్ అగ్రిమెంట్ చేసుకుందామని అడుగుతుంది అమెరికా. అంటే అదే విధంగా భరత్ గారు, మీరు కొన్ని రీజన్స్ చెప్తున్నారు ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గట్లేదు అన్న దానికి మీరు రీజన్స్ కొన్ని చెప్పారు. అందులో రష్యా ఇంకా చైనా ఇరాన్ వెనకల ఉండి ఇవన్నీ నడిపిస్తుందన్న రీజన్ ఒకటిగా కన్సిడర్ చేయొచ్చు అంటారా?
ఖచ్చితంగా ఇప్పుడు కొంత రష్యా డైరెక్ట్ గానే ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది, ఇండైరెక్ట్ గా చైనా సపోర్ట్ చేస్తుంది. మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే రష్యా ఇరాన్ అనేది, రష్యా అలాగే అమెరికా అనేది, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్న సందర్భంలో కూడా అమెరికా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయడం జరిగింది. మనం ఆయిల్ నిల్వలు సంబంధించి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తుంటే మన మీద కూడా ఆంక్షలు పెట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు రష్యా తోటి మీరు ఏ విధంగా ఒప్పందాలు చేసుకోవద్దని చెప్పి మన మీద అంటే 2 3 దాదాపు 50% ట్యాక్స్లు పన్నులు విధించడం జరిగింది. అయినప్పటికీ భారతదేశం రష్యా మన మిత్ర దేశం అని చెప్పి దానికి దూరంగా ఉండడం, అమెరికా చెప్పిన కండిషన్స్ ఒప్పుకోకుండా ఉండడం జరిగింది. చివరిలో కొన్ని కండిషన్స్ ఒప్పుకోవడం జరిగింది. అయితే ఒకవైపు ఏంటంటే రష్యా చైనా సపోర్ట్ తో పాటుగా ప్రపంచ దేశాలు కూడా అమెరికాతో కలిసి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అమెరికా నాటో దేశాలన్నీ కూడా కలిసి రావాలి, హార్ముజ్ జలసంధిని రిలీజ్ చేయడానికి మీరందరూ కూడా కలిసి రావాలంటే ఎవరు కూడా ప్రపంచ దేశాల నుంచి, నాటో సభ్య దేశాలు కూడా ఎవరు బయటికి రాలేదు. రాకపోవడంతో నేను నాటో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పి కూడా అమెరికా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ రీజన్స్. దాంతో పాటుగా ఇరాన్ ఏం కోరుకుంటుందంటే, ఇరానే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే డెడ్ లైన్ ట్రంప్ పెడుతుంటే ఇరాన్ షరతులు పెడుతుంది, 10 డిమాండ్లు పెడుతుంది. ఈ 10 డిమాండ్లు ఏం పెడుతుంది? ఈ 10 డిమాండ్లు కనుక మీరు ఒప్పుకున్నట్టయితే మేము కాల్పుల విరమణకు అంగీకరిస్తామని చెప్పి చెప్తుంది. ముఖ్యంగా ఆ 10 డిమాండ్లను మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా తాత్కాలిక 45 రోజుల కాల్పుల విరమణ కాదు, శాశ్వతమైన కాల్పుల విరమణకు అంటే వాళ్ళ దేశం మీద ఫ్యూచర్ లో కూడా ఎవరు దాడులు చేయకూడదని అడుగుతుంది. అది మేజర్ ఏంటంటే ఫ్యూచర్ లో కూడా 45 రోజుల తర్వాత మళ్ళీ మీరు దాడులు చేస్తే పరిస్థితి ఏంటి? మళ్ళీ మొదటి నుంచి యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు యుద్ధం మధ్యలో ఉన్నారు. యుద్ధం మధ్యలో వదిలేసి మళ్ళీ సైన్యాన్ని సమీకరించుకోవాలంటే అమెరికాని పరిస్థితి నమ్మే పరిస్థితి లేదు. ఈ 45 రోజుల్లో వాళ్ళు వెసులుబాటు తీసుకొని మరింత సైన్యాన్ని ఇచ్చి ఇరాకును అప్పుడు నామరుకాలు లేకుండా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు యుద్ధం మధ్యలో ఉన్నారు. పూర్తి ముగిస్తేనేమో పూర్తిగా ముగించాలి, లేదంటే యుద్ధం కంటిన్యూ చేయాలి. ఏంటంటే పులి మీద స్వారీ చేస్తున్నట్టుగా ఇరాన్ పరిస్థితి. చేస్తే యుద్ధంలో ముందుకెళ్ళాలి, లేదంటే పూర్తి స్థాయిలో అక్కడ ఆపేయాలి. కానీ ఇప్పుడు 45 రోజుల కాల్పుల విరమణ అన్నప్పుడు ఈ 45 రోజుల్లో అమెరికా నమ్మి విరమణ ఒప్పుకుంటే అమెరికా ఊరుకునే పరిస్థితి ఉంటుందా? అమెరికా మాట మీద నిలబడుతుందా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. అందుకే కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ ప్రకారం కాల్పులు ఫ్యూచర్ లో మా మీద దాడులు జరగకుండా చూడాలి మొదటిది. ఇంకోటి హార్ముజ్ జలసంధి మీద మీరు ఎలాంటి దాడులు చేయకూడదు. ఏదైతే నష్టపోయిన ఏదైతే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానికి అభివృద్ధికి నిధులు కేటాయించాలి. ఇంకోటి అంటే వాళ్ళ డబ్బుల్ని ఫ్రీజ్ చేయడం జరిగింది, వాటిని రిలీజ్ చేయాలి. ఈ శాంక్షన్ పెట్టడం జరిగింది. వాళ్ళ వస్తువులు కొనకుండా ఎగుమతులు దిగుమతుల మీద నిషేధం పెట్టడం జరిగింది. వీటన్నిటి మీద కనుక మీరు అగ్రిమెంట్కి వచ్చినట్టయితే దాదాపు 10 డిమాండ్లు పెట్టినట్టుంది. ఇవి ముఖ్యమైన డిమాండ్లు. ఈ డిమాండ్లను కనుక మీరు ఒప్పుకున్నట్టయితే మేము మీతో శాంతి చర్చలకు వస్తాం, అలాగే శాశ్వతంగా మనం కాల్పుల ఒప్పందానికి వెళ్దామని చెప్పి ఇరాన్ సైడ్ నుంచి వస్తుంది. కానీ అమెరికా అధ్యక్షుడు చెప్తున్నదంటే ముందుగా ఫస్ట్ ఫేజ్ లో 45 రోజుల వరకు ఒప్పందం కాల్పుల విరమణ చేసుకుందాం, రెండో ఫేజ్ లో మనం కాంప్రహెన్సివ్ అగ్రిమెంట్ చేసుకుందాం అనే దాని మీద అక్కడ ఆగిపోయిందంట. యాక్చువల్ గా కాల్పుల విరమణ. భరత్ గారు, ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇలా బ్రేక్ ప్రకటించడం అనేది డొనాల్డ్ ట్రంప్. ఇది వరకు కూడా 2 టైమ్స్ బ్రేక్ ప్రకటించారు, అండ్ ఇది 3rd 4th టైమ్. సో ఈ బ్రేక్, ఈ గ్యాప్ అనేది, వాక్యూమ్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తున్నట్టుగా? అంటే ఆయన అన్ని సమకూర్చుకోవడానిక, ట్రంప్ అవన్నీ ఆయుధాలు లేకపోతే సోల్జర్స్ ని సమకూర్చుకోవడానిక, లేకపోతే ఇరాన్ కి అవకాశం ఇస్తున్నట్టుగానా? ఎలా కన్సిడర్ చేయొచ్చు? ఎలా కన్సిడర్ చేయాలంటే ఇరాన్ ను ఈజీగా కొట్టేయచ్చు అనేది మొదట్లో భావించడం జరిగింది. ప్రపంచ దేశాలు కూడా ఆ విధంగా అయిపోయింది. వాళ్ళ ప్రెసిడెంట్ చంపేశారు, ఖమేనీని చంపేశారు. ఇక 1 వీక్ 10 days లో ఇరాన్, గతంలో మనం చూసుకున్నట్టే ఇరాక్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ వీటన్ని దేశాల్లో ఈజీగా అమెరికా వాళ్ళ మీద దాడులు చేసి రావడం జరిగింది. అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంటుంది. ప్రపంచ దేశాలు కూడా నాటో దేశాలతో పాటుగా ప్రపంచ దేశాలను కూడా మాతో కలిసి వస్తాయనుకున్న ట్రంప్ కు ఎదురు దెబ్బ తాగడం జరిగింది. అయితే మిలిటరీ దీంట్లోనూ అమెరికా అప్పర్ హ్యాండ్ సాధించినప్పటికీ మన స్ట్రాటజిక్ దీంట్లో ఇరాన్ అప్పర్ హ్యాండ్ సాధించడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పడం జరిగిందో రష్యా చైనాకు సంబంధించిన సపోర్టు ద్వారా వాళ్ళ నిఘా వ్యవస్థకు సంబంధించి అమెరికా కదలికలన్నీ కూడా చైనా ద్వారా ఇవన్నీ కూడా రష్యా చైనా ద్వారా అవి సమకూర్చుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు ఒకటి యుద్ధమైనా చేయాలి, లేదంటే వాళ్ళకు
అనుకున్నదన్న సాధించాలి, ఏది లేకుండా చేయలేరు. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు అగ్రదేశంగా చెప్పుకున్నాం, వారం రోజుల్లో 10 రోజుల్లో ముగిద్దాం యుద్ధం అంటే ఇప్పటికే వరకు కొనసాగుతుంది. ఇప్పటికే అమెరికా మీద అమెరికాలోనే వ్యతిరేకత పెరుగుతున్న సందర్భాన్ని చూడొచ్చు. చాలా మంది అమెరికన్ పౌరులు కూడా తిరుగుబాటు చేసే ప్రొటెస్ట్ చేస్తున్నారు, నో కింగ్స్ అనే క్యాప్షన్ తో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో వాళ్ళు చేస్తున్న యుద్ధాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు. అమెరికా యుద్ధ అంటే ఇతర దేశాలని కబలించి వేస్తుంది అనేది కూడా ఒక అపప్రద. ఈ సమయంలో ఏదో విధంగా యుద్ధాన్ని ముగించాలని చెప్పి ట్రంప్ చూస్తున్నాడు, కానీ ఇరాన్ చూడట్లేదు. అంటే ఇప్పుడు బలవంతుడు ఎప్పుడు కూడా యుద్ధాన్ని త్వరగా ముగించాలని చూస్తాడు, బలహీనుడు శాంతి చర్చలకు వస్తాడు. ఇక్కడ రివర్స్ బలహీనుడేమో నేను మీ ఒప్పందాలకు నేను రాను, నేను నో సంధి అంటున్నాడు. కానీ బలమైన దేశంగా చెప్పుకుంటున్న అమెరికా మాత్రం శాంతి చర్చలకు వస్తుంది, డెడ్ లైన్ పెడుతుంది, డెడ్ లైన్ మారుస్తుంది. ఒక దశలో ఏమైతుందంటే బాగా ఆవేశంగా కోపంగా ఉన్నప్పుడు తిట్టడం, బూతులు మాట్లాడడం, ఇలాంటివి కూడా చేస్తున్న సందర్భాన్ని మనం ట్రంప్ చూడొచ్చు. ట్రంప్ అంటే ఆవేశంగా. భరత్ రెడ్డి గారు మాట్లాడదాం. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు కార్తిక్ గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ కార్తిక్ గారు. మనం ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తున్నాము, ఏం జరుగుతుందో క్లియర్ గా కనిపిస్తుంది. సో రేపటి వరకు డెడ్ లైన్ అయితే ఉంది. రేపు మార్నింగ్ 5:30 తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఇరాన్ ఫేస్ చేసుకోబోతుంది, అండ్ ఒకవేళ ఈ డెడ్ లైన్ ని కూడా ఇరాన్ తిరస్కరిస్తే అమెరికా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అమెరికా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటిది చూడాలండి. ఎందుకంటే ట్రంప్ ని మనం కరెక్ట్ గా ఎస్టిమేట్ చేయలేం, జడ్జ్ చేయలేం. ఈ పూటకి ఈ మాట చెప్తాడు, రేపు ఇంకొక మాట చెప్తాడు, ఎల్లుండి ఇంకో మాట చెప్తాడు. సో ఆ మాట మీద నిలకలేని వ్యక్తిగా ట్రంప్ ఉన్నాడు. కాబట్టి ట్రంప్ అయితే తీవ్రమైన అసహనంలో ఉన్నాడు, తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉన్నాడు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. అతని మాటను బట్టి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ లో మాత్రం ఉన్నాడు, అంతవరకు మనం ఒప్పుకోవాలి. మనకు అర్థమవుతుంది అది. మరి ఏం చేస్తాడు అనేటువంటిది ఖచ్చితంగా మనం చూడాలి. ఎందుకంటే ఒకటి, యుద్ధం ముగించాలి అనేది అమెరికాల నుంచి ట్రంప్ మీద వస్తున్న ఒత్తిడి. ఇంకో పక్క మేము నాశనం అయిపోతున్నాం, నీకు సహాయం చేస్తున్నందుకు అనేది గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి. పైగా అమెరికా మిత్ర దేశాలు కూడా యుద్ధాన్ని ముగించాలని చెప్తా ఉన్నాయి. నాటో దేశాలు కూడా మేము అమెరికాకి సహకరించామే యుద్ధం విషయంలో అని చెప్తా ఉన్నాయి. అంటే ఈ పైగా ఇరాన్ చెప్తా ఉంది, ఓవరాల్ గా అయితే అమెరికాపై ప్రెషర్ ఉంది కాబట్టి త్వరగానే యుద్ధం ముగించాలని ట్రంప్ భావిస్తున్నాడు. యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నాడు. కానీ ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ? ఇది ట్రంప్ కి అర్థంగా అందన్నది ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ? ఇప్పుడు తను ఓడిపోయానని ఇరాన్ కండిషన్స్ కి ఓకే చెప్పి యుద్ధాన్ని ముగించలేడు. లేదు, అదే అమెరికా దేశం అనేది అగ్రదేశం ప్రపంచంలోనే, ఓడిపోయాననేది ఒప్పుకోలేదు కూడా. ఇప్పుడు యుద్ధాన్ని ఇంకెక్కుకోవడం ఇరాన్ అంత తొందరగా లొంగిపోతే అనుకున్నాడు మొదట్లో, కానీ అంత తొందరగా వాళ్ళు లొంగట్లేదు. మేము చావుకు సిద్ధంగా ఉన్నాం, తెగించి పోరాటం చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. తెగించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, వాళ్ళు లొంగట్లేదు, వాళ్ళు తిరగబడుతున్నారు. మొదట్లో మీకు గుర్తుందా, 4 వారాలు లేదా 6 వారాలు యుద్ధాన్ని క్లోజ్ చేస్తానని చెప్పాడు. అసలు స్టార్టింగ్ లో అయితే ఆయన ఒక పోస్ట్ పెట్టడం కూడా జరిగింది, కపుల్ ఆఫ్ వీక్స్ లోనే ఇదంతా అయిపోతుంది, మా టార్గెట్ ఫినిష్ అయిపోయింది, కొన్ని అవి చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా ఇంకా కంప్లీట్ అయిపోతుంది, కపుల్ ఆఫ్ వీక్స్ లో వీళ్ళు ఎండ్ దిస్ వార్ అని చెప్పడం కూడా జరిగింది. అవునండి. కానీ ఇప్పుడు అది 2 months వరకు సాగే. ప్రాక్టికల్ గా రియాలిటీగా మాత్రం సాధ్యం కావట్లేదు, అది కనబడట్లేదు. ఎంతకాలం యుద్ధం అనేటువంటిది అర్థం కావట్లేదు. కరుగు దీవుని ఆక్రమించుకుంటానని బ్లాక్ మెయిల్ చేశాడు, ఇరాన్ లొంగలేదు. అసలు హార్మోజ్ జలసంధిని యాక్టిఫై చేస్తాం, మేము 14 దేశాలు కలిసి వస్తున్నామని చెప్పాడు, ఇరాన్ లొంగలేదు. ఇరాన్ లొంగడానికి సిద్ధంగా లేదు, మొండికేసి కూర్చుంది అన్నది అర్థమవుతున్న తర్వాత ఏ మేరకు ఎక్కడ యుద్ధాన్ని ముగించాలన్న కానీ ట్రంప్ కి అర్థం కావట్లేదు. ఎగ్జిట్ పాయింట్ తర్వాత కార్తిక్ గారు, ఇప్పుడు రేపటి వరకు అయితే డెడ్ లైన్ ఉందండి. రేపు మార్నింగ్ 5:30 అంటే మన టైమింగ్ ప్రకారం రేపు మార్నింగ్ 5:30కి ఆ డెడ్ లైన్ పూర్తి కాబోతుంది కాబట్టి, సో ఈసారి బూతుల దాడికి దిగే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఈసారి కూడా ఇంకొక ఎక్స్టెన్షన్ ఉంటుందా? బూతుల యుద్ధం అంటూ జరిగితే అది తీవ్రమైన వినాశనానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇరాన్ ఒకటి అమెరికాని ఏం చేయలేదు, ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా. కానీ 1 రోజులోనో 2 రోజులోనో కాదది. బూతుల యుద్ధం అంటే చేస్తే ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు, మేము 10 లక్షల మంది ఆర్మీని సిద్ధం చేసుకున్నాం, మా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్మీ శిక్షణ ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళు ప్రాణాలు తెగించి కొట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఎంతకాలం యుద్ధం చేస్తారు? ఎంతకాలం యుద్ధం చేస్తే అంతకాలం ప్రపంచానికి చమురు సమస్య ఉన్నట్టే కదా. ఎంతకాలం యుద్ధం చేస్తే అంతకాలం కూలిపోతే అది కూడా ప్రాబ్లమే కదండి వాళ్ళకి. అవును, ఆల్రెడీ ఇప్పుడు ప్రపంచం ఆర్థిక పరంగా చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తుంది. ఒక పక్క స్టాక్ మార్కెట్ పడిపోతున్నాయి, ఇంకో పక్క చమురు సమస్య, ఇంకో పక్క గ్యాస్ సమస్య, ఉత్పత్తి కేంద్రాల మీద దాడి. రేపు యుద్ధం ముగిసినా సరే మళ్ళీ ఈ ఉత్పత్తి రికవరీ కావడానికి కూడా టైం పట్టే అవకాశం క్లియర్ గా కనపడతా ఉంది.
ఈ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఈ టైంలో భూతల యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతాడా లేదా బెదిరించి ఊరుకుంటాడా అనేది చూడాలి. ట్రంప్ అయితే మనకున్న సమాచారం నిన్న పాకిస్తాన్ పెట్టినటువంటి టర్కీ పాకిస్తాన్ ఈ దేశాలు కలిసి పెట్టినటువంటి 45 రోజుల సీజ్ ఫైర్ ఒప్పుకున్నాడు, కానీ ఇరాన్ ఒప్పుకోవట్లేదు అనేటువంటి తిరస్కరించింది కదా. అవును, ఇరాన్ ఒప్పుకోవట్లేదు అనేది. ఎందుకు ఇరాన్ ఒప్పుకోవట్లేదు అంటే ఇరాన్ కి బ్రేక్స్ కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని ఇరాన్ అడుగుతుంది. ఇరాన్ అడుగుతున్నదా చాలా క్లియర్. మేము నష్టపోయాం, మాకు ప్యాకేజీ ప్రకటించండి, మాకు హార్మోజ్ జలసంధి నుంచి మేము టోల్ వసూలు చేసుకుంటాం, దానికి మీరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఇరాన్ చెప్తుంది. దానికి ఇప్పుడు ట్రంప్ ఒప్పుకున్నాడు అనుకోండి, ఇరాన్ ది పై చేయకపోయినట్టు లెక్క యుద్ధంలో. దానికి కార్తిక్ గారు మీరు ఇందాక అన్నారు కదా హార్మోజ్ జలసంధి మీద మేము టోల్ వసూలు చేసుకుంటాం అనేది ఇరాన్ ఎప్పటి నుంచో పెట్టిన ప్రతిపాదన. సో ఒకవేళ అది అమల్లోకి వస్తే మిగతా దేశాలకి అది ఎలాంటి భారం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా భారమేనండి. ఇప్పుడు మనకి అక్కడ నుంచి ఆ మార్గం నుంచి 40% గ్యాస్ ని 50% చెమని ఆ మార్గం నుంచే మనం తెప్పించుకుంటా ఉంటాం. ఇప్పుడు మనం ప్రతి ఓడ మీద ట్యాక్స్ కట్టాలంటే మనకి ఆర్థికంగా అది భారమే. మనకి మాత్రమే కాదు, దాదాపు ప్రపంచంలో 20% చమురు గ్యాస్ సప్లై ఆ మార్గం నుంచి జరుగుతుంది. ఈ 20% చమురు గ్యాస్ కి ట్యాక్స్ ప్రపంచం కట్టాల్సిందే కదా. సో ఇది ప్రపంచానికి బడ్డెన్. అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి యుద్ధం ఫలితంగా, ఆ 3 దేశాల మధ్య జరిగిన యుద్ధం ఫలితంగా ఈ ప్రపంచానికి రాబోయే కాలంలో బడ్డెన్. అది ఖచ్చితంగా ఇంధన రేటు మీద ప్రభావం పడింది కదా. మరి అలాంటి మార్గం మీద ఒకవేళ ఇలాంటి రూల్స్ అనేది విధిస్తే మిగతా దేశాలు వచ్చి మాట్లాడే యోచనలో ఉండరంటారా? అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇరాన్ వాళ్ళు మేము తీవ్రంగా నష్టపోయాం కదా. నష్టపోయింది కనబడుతుంది. ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది, టెహరాన్ నగరం పూర్తిగా ధ్వంసం అయిపోయింది, అది కళ్ళ మంది కనపడుతుంది. సో వాళ్ళు అంటే యుద్ధం ముగించడానికి పెడుతున్న కండిషన్, ఇప్పుడు ఆ యుద్ధాన్ని ముగించడానికి కండిషన్ ఒప్పుకుంటే ఇక తప్పదు, టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే రాబోయే కాలంలో. కానీ మరి ఎక్కడి వరకు క్లోజ్ అవుతుంది అనేటువంటిది చూడాలి. పరిస్థితి అయితే మీరు ఏం చెప్తారండి? రేపు మార్నింగ్ ఎలాంటి సిచ్యువేషన్ ని మనం చూసే ఛాన్స్ కనిపిస్తుంది? ఏం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది? మొండికి జగమండికి జరుగుతున్న పోరాటం, తెగువకు అహంకారానికి జరుగుతున్న పోరాటం. అహంకారం నెగ్గితే చెప్పలేము, అతి తెగువ కూడా నెగ్గితే అది కష్టమే. ఎటువైపు చూసినా ప్రాబ్లమ్స్ కనపడతా ఉన్నాయి. ఇది తెగటానికి అంటే ఇది ఇద్దరు, ఇప్పుడు మీరున్నారు, మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలని ఉద్దేశం ఉంటే మీ క్వశ్చన్ నా ఆన్సర్ వస్తుంది. ఏం చేసినా సరే నేను ఆన్సర్ చెప్పొద్దు అనుకుంటే ఏం రాదు కదా. సో యుద్ధం రాబట్టలేరు కదా. కాబట్టి యుద్ధాన్ని ముగించాలనే ఆలోచన ఇరు దేశాలకి ఉన్నప్పుడు ఆ చర్చలు సఫలం అవుతాయి. లేదు అంటే ఇంకొంతకాలం ప్రపంచం నష్టపోవాల్సిందే. ఓకే, సో భరత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఫైనల్ గా రేపు మార్నింగ్ ఒకవేళ ఇరాన్ ఈ డెడ్ లైన్ ని యాక్సెప్ట్ చేయకపోతే అమెరికా ఎలాంటి సిచ్యువేషన్ ని మనం ఎలాంటి సిచ్యువేషన్ చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది? అమెరికా ఏ స్టెప్ తీసుకుంటుంది? అమెరికా స్టెప్స్ మనం చూసుకున్నట్టయితే యుద్ధాన్ని మొదటి నుంచి కూడా ఏమి ఈజీగా తీసుకోవట్లేదు. మొదటి నుంచి కూడా ఈ దాదాపు 37 రోజుల యుద్ధంలో ప్రతి సందర్భంలోనూ పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో వారు సఫలం కావట్లేదు. కాకపోతే మరొకసారి బెదిరింపు ధోరణిలో వ్యక్తం చేస్తున్నట్టు. ఆ బెదిరింపులకు ఇరాన్ ఏ విధంగానూ భయపడతలేదు. వాళ్ళు మరింత సైన్యాన్ని దించినట్టయితే వీళ్ళు మరింత పెద్ద ఎత్తున మోహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ప్రపంచ శాంతికి విఘాతం కలిగే అవకాశం ఉంది. ఇది మరిన్ని దేశాలు కూడా ఇది ఇలాగే కొనసాగితే మరిన్ని దేశాలు కూడా యుద్ధ రంగంలోకి దిగినట్టయితే ఇది అంటే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. గారు ఇప్పుడు రేపటి డెడ్ లైన్ తర్వాత అమెరికా ఇరాన్ మీద అండ్ ఇరాన్ గల్ఫ్ దేశాల మీద ఇంత ఇంటెన్స్ గా దాడులు చేస్తుందా? ఇంత ఇంటెన్స్ గా దాడులు చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే డెడ్ లైన్ మార్చే అవకాశం కూడా కనిపిస్తుంది. లేదంటే ఈ లోపు మరేమన్నా ప్రచారం, ఎందుకంటే తను పాకిస్తాన్ కానీ టర్కీ వీళ్ళతోటి ఏదో చర్చలు జరుపుతూ వాళ్ళతోటి ఏదో సంధి రాయబారాలు చేస్తున్న సందర్భంలో పూర్తిగా 10 డిమాండ్లు ఒప్పుకున్నట్టయితే అమెరికా ఓడిపోయినట్టుగా కనిపిస్తుంది. లేదంటే ఇరాన్ కు లొంగిపోయినట్టుగా కనిపిస్తుంది. అమెరికా అగ్రరాజ్యంగా కనిపించాలంటే బెదిరింపు ధోరణిలో మొదటి నుంచి కూడా అమెరికా చేస్తున్నది అంటే బెదిరింపు ధోరణిలో వెళ్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళు ఇరాన్ను ఏం చేయలేకపోయినప్పటికీ కూడా చాలా చేశాం మేము, అసలు ఇరాన్ను నాశనం చేశాం, అది చేశాం, ఇది చేశామని చెప్తున్నారు. కానీ ఇప్పటికి మనం చూసుకున్నట్టయితే ఇరాన్ మీద అయితే పట్టు సాధించలేదు. అంటే అమెరికా లాంటి అగ్రదేశం మిగతా దేశాలను చిన్న చూపుగా చూసే ఒక దేశం 39 రోజుల తర్వాత కూడా ఇరాన్ మీద పట్టు సాధించలేదంటే ఖచ్చితంగా కూడా అక్కడ వైఫల్యం కనిపిస్తుంది, ట్రంప్ వైఫల్యం కనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, అక్కడ మిగతా మిత్ర దేశాల నుంచి వ్యతిరేకత వస్తుంది. గల్ఫ్ దేశాలు కూడా కొన్ని
అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న దేశాలు ఉన్నాయి. అమెరికా మిత్ర దేశాలు మీ యుద్ధం వల్ల, మీ ముగ్గురు యుద్ధం వల్ల సంబంధం లేని దేశాలన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకందరికీ కూడా ఇబ్బంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశాన్ని తీసుకున్నట్టయితే భారతదేశానికి యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ భారతదేశంలో కూడా చాలా వాటి మీద ప్రభావం పడడం జరిగింది. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ ఉత్పత్తుల మీద ప్రభావం పడి సామాన్య జీవితాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విధంగా మరింత కొంతకాలం కొనసాగినట్టయితే మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా ఎంత గట్టిగా చేస్తే అదే గట్టిగా ఇరాన్ చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రేపు మార్నింగ్ ఏ విధంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అంటే మిలిటరీ పరంగా ఇప్పటికే మనం చూసుకున్నట్టే మిలిటరీ పరంగా అయితే అమెరికా అప్పర్ హ్యాండ్ గానే ఉందని చెప్పొచ్చు. కానీ స్ట్రాటజిక్ పరంగా మీరు చెప్పినట్టుగా ఏదైతే చైనా గానీ రష్యా గానీ ఏ విధంగా బ్యాక్ సపోర్ట్ ఇస్తుందో ఆ విధంగా ఇరాన్ కూడా బలంతో కాదు బుద్ధితో కొట్టాలని అనుకుంటుంది. అదే ఇక్కడ వీళ్ళు మిలిటరీ దీంతో చేస్తున్నారు. ఇరాన్ ఏం చేస్తుందంటే మిత్ర దేశాలు మనం ఎంత సపోర్ట్ చేయకపోయినా ఇరాన్ తోటి మనం అంటిముట్టనట్టుగా ఉన్న ఇజ్రాయెల్ మనకు మిత్ర దేశమైనా మన ఓడల్ని మాత్రం వదిలేస్తుంది. అంటే ఎంత వ్యూహాత్మకంగా ఇరాన్ వ్యవహరిస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే భారతదేశానికి వచ్చే చమురు నిల్వలకు సంబంధించి, పెట్రోలియంకి సంబంధించి కొన్ని ఓడలు వదిలేస్తున్న సందర్భాన్ని చూడొచ్చు. కానీ మనం డైరెక్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ చేయట్లేదు. అయినప్పటికీ మన పట్ల కొంత సానుకూలంగా వ్యవహరిస్తుంది. అంటే ఇలాంటి స్ట్రాటజీస్ కానీ ఇలాంటి వ్యూహాత్మక థ్యాంక్ యూ సో మచ్ భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు డిస్కషన్ లో పాల్గొనేందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో